రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కమలం పార్టీకి చారిత్రక విజయం. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే జరిగినప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఇది సుదీర్ఘ ఉత్సాహం ఇచ్చిందని చెప్పాలి. రాజధాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో గెలుపు జెండా ఎగరవేసిన బీజేపీ 27 ఏళ్లకు పైగా దేశ రాజధాని ఢిల్లీలో విఫలమవుతూ వచ్చింది. అయితే ఈసారి అలా కాలేదు. ప్రధాని మోడీ మొహం పెట్టుకునే బీజేపీ పార్టీ ఢిల్లీలో తీవ్రంగా పోరాడింది. మోడీ హేతోనా ముమ్కిన్ అనే స్లోగన్తో సక్సెస్ కొట్టింది. ఏకంగా అధికార పార్టీ ఆప్ అధినేత కేజ్రీవాల్ని కూడా ఓడించే స్థాయిలో బీజేపీ ఎన్నికల వ్యూహాలను రూపొందించింది. ఆరోపణలు, అరెస్టులు, విమర్శలతో కేజ్రీవాల్ నాయకత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఆప్ నాయకులంతా బిక్కచచ్చిపోయే విధంగా అస్త్రాలను ప్రయోగించింది. ఢిల్లీ ఓటర్లు కొత్తదనం కావాలని గట్టిగానే నిర్ణయించుకునేదాకా యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. రాజధాని నగరం అభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరి అనుకునే విధంగా ఢిల్లీ ఓటర్లపై మంత్రం వేసింది. మోడీ నాయకత్వానికే పట్టం కట్టేలా ఢిల్లీలో పావులు కదిపింది బీజేపీ నాయకత్వం. ఫలితం చాలా క్లియర్గా కనిపించింది. ఎన్నికల కౌంటింగ్ మొదలైన 2 గంటల్లోనే బీజేపీ విజయం ఖాయమైంది. ఢిల్లీలో 2 పర్యాయాలు అధికారం చేపట్టి 3 సార్లు సీఎం పీఠంపై కూర్చున్న అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ను అడ్రస్ వెతుక్కునేలా చేశారు ఢిల్లీ బీజేపీ నేతలు. 2020 ఎన్నికల్లో 70 సీట్లకు గాను 62 సీట్లు దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు 2 పదులు దాటడానికి నానా కష్టాలు పడింది. ఢిల్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఫెయిల్ అవ్వడానికి బీజేపీ దూకుడు ఒక కారణమైతే ఆప్ పతనానికి స్వయంకృతాపరాధం కూడా కారణమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2015-2020 ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ భారీ విజయాలు నమోదు చేసింది. ఆ పార్టీ మొదటి 2 పదవీకాలాల్లో ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో అద్భుతమైన పనితీరును కనబర్చింది. అలాగే విద్యుత్, నీటి సబ్సిడీలు వంటివి కూడా ఓటర్లను సంతోషపరిచాయి. కానీ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అడ్డుకోలేకపోయారు కేజ్రీవాల్. నిజానికి లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపిన బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించడానికి చాలా ఇబ్బంది పడింది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ విమర్శనాస్త్రాలను టైమ్లీగా ప్రయోగించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని పీల్చుకుంటున్న నగరవాసుల్ని తాకేలా కేజ్రీవాల్ వాగ్దానాల్లో ఫెయిల్ అయ్యారనే అంశాన్ని ఢిల్లీ వాసుల్లో బలంగా నాటుకునేలా చేసింది. దీనితో గాలి ఇటువైపు తిరిగింది. నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పనితీరులో అడ్డంకులు సృష్టిస్తోందని కేజ్రీవాల్తో పాటు తన అనుయాయులు కూడా తీవ్రంగా వాదించారు. కానీ 10 సంవత్సరాల ఆప్ పాలనలో ఓటర్లు అలాంటి ఆరోపణలను సానుకూలంగా చూశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో కేజ్రీవాల్ చేస్తున్న కంటిన్యూస్ యుద్ధం నేపథ్యంలో బీజేపీ డబుల్ ఇంజన్ వాగ్దానం ప్రజలను ఆకర్షించింది. ఇది ఎన్నికల ఫలితాలను స్పష్టంగా ప్రతిబింబించాయి. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడం నుండి చాలా పగడ్బందీగా ప్లాన్ అమలు చేసింది. మేనిఫెస్టో కోసం పార్టీ నాయకుల నుండి మాత్రమే కాకుండా ఢిల్లీ ప్రజల నుండి ఇన్పుట్ను సేకరించారు. 2 పర్యాయాలు ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అసలు రహస్యం ఉచితాలేనని తెలిసిన తర్వాత గతంలో బీజేపీ వ్యతిరేకించిన ఉచితాలనే ఎరగా వాడింది బీజేపీ. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మొహల్లా క్లినిక్ అవినీతిలో మునిగిపోయిందని, ఇది ప్రజలను మోసగించే కార్యక్రమమని బీజేపీ ప్రచారం చేసింది. మొహల్లా క్లినిక్లో ఫ్రాడ్ ల్యాబ్ పరీక్షలు నిర్వహించి 300 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించింది. ఇక పంజాబ్లో ఆప్ ప్రభుత్వం 2100 ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, అలాగే 2024లో నెలకు 1000 ఇస్తామని హామీ ఇచ్చి చేయలేదని, ఎల్పీజీపై సబ్సిడీ ఇవ్వడంలో కూడా ఆప్ విఫలమైందని, అవకాశం దొరికినా దొరక్కున్నా ఆప్ను ఉతికి ఆరేశారు బీజేపీ నేతలు. ఎన్నికలకు ముందు నుండి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ దాడి శీష్ మహల్ చుట్టూనే నడిపింది. కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ముఖ్యమంత్రి నివాసం రాజవైభోగం అనుభవించడానికే కట్టుకున్నట్లు భారీ ప్రచారం చేసింది. ఇది ఎంత ప్రభావం చూపిందంటే శీష్ మహల్ అనే పదం ఈ ఎన్నికల ఫలితాలను మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఇక బీజేపీ ఆరోపణలకు ఆజ్యం పోసింది మాత్రం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక. కొన్ని నివేదికల ప్రకారం ఈ శీష్ మహల్ పునరుద్ధరణకు ప్రాథమిక అంచనా 7.91 కోట్లు అని కాగ్ దర్యాప్తులో తేలింది. అయితే 2020లో పని అప్పగించినప్పుడు ఇది 8.62 కోట్లకు పెరిగింది. ఇక 2022లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పనిని పూర్తి చేసే సమయానికి ఖర్చు 33.66 కోట్లకు పెరిగింది. అయితే శీష్ మహల్ ఆరోపణలను ఆప్ రాజ్మహల్ వాగ్దానంతో అడ్డుకోవాలని చూసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపన్న జీవనశైలిని తీసుకొచ్చి కంపారిజన్ చేసింది.
కానీ బీజేపీ అవిశ్రాంత ప్రచార ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేసినట్లు ఆమ్ ఆద్మీ నేతలు చేసిన ఆరోపణలు పారలేదు. మొదటి నుండి కేజ్రీవాల్ చేసిన రాజకీయాల వాగ్దానాలకు, రాజకీయాల నుండి వీఐపీ జీవితాన్ని తొలగించాలనే కేజ్రీవాల్ వాదనలకు వ్యతిరేకంగా శీష్ మహల్ సినిమా రికార్డు బద్దలు కొట్టింది. బీజేపీకి పట్టం కట్టేలా చేసింది. ఇక లిక్కర్ పాలసీ కేసు ఉండనే ఉంది. ఢిల్లీలో రద్దు చేసిన ఈ మద్యం పాలసీ చుట్టూ ఉన్న అవినీతి ఆరోపణలు కేజ్రీవాల్ ఓటమిలో కూడా ప్రభావం చూపించాయి. ఆ ప్రభుత్వం ప్రస్తుత పదవీకాలంలో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ కొత్త విధానాల్లో భాగంగా మద్యం బాటిళ్లపై 1 కొంటే 1 ఉచితం అనే ఆఫర్లను తీసుకొచ్చిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీని తాగుబోతుల నగరంగా మార్చేస్తుందని బీజేపీ తీవ్రంగా ఆరోపించింది. అయితే మద్యం పాలసీలో ఇలాంటి ఆరోపణలను తిరస్కరించడానికి ప్రయత్నించినప్పటికీ చేసేది లేక 1 సంవత్సరంలోపే దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఈ పరిణామం కేజ్రీవాల్ నిజాయితీపై చెరగని మరకలా మారింది. కేంద్ర సంస్థల దర్యాప్తు ఫలితంగా ఆప్లో అగ్ర నాయకులైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ సహా పలువురు కీలక నాయకులు అరెస్టయ్యారు. సిసోడియా అరెస్టు తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఆప్ తన మంత్రివర్గాన్ని మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత కేజ్రీవాల్ అరెస్టయ్యారు. 5 నెలలు జైల్లో ఉన్నారు. కానీ సీఎం పదవిని మాత్రం అంటిపెట్టుకునే ఉన్నారు. చేతులు కాలాక సీఎం పదవిని తన నమ్మకస్తురాలైన అతిశీకి అందించారు. అయినా ఆఫీసులో సీఎం సీటు మాత్రం కేజ్రీవాల్ కోసం ఖాళీగానే ఉంచారు. ఇది సినిమాటిక్ ట్విస్ట్ ఇచ్చి ఆప్కు అధికారాన్ని దూరం చేసింది. మోడీ చరిష్మాని నిరూపించింది.